కాంటెస్ట్లో నెల్లూరు నిర్జన సబ్ టైటిల్ అది. పైన బాగా తెలుపండి. ఇరవై 25 కళా సంఘాలు ఏర్పడిన తర్వాత చిన్న మొక్కగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఎంతమందికో ఒక నీడనిచ్చే 25 కళా సంఘాలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఒకప్పుడు నెల్లూరు వేరు, ఈరోజు నెల్లూరు వేరు. ఒక సినిమా రంగం 20 సినిమాలు నేనే ప్రారంభించాను. ఈరోజు అన్ని షూటింగ్లు జరుగుతున్నాయి. కొన్ని రిలీజ్ అయ్యి కొన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్లు కూడా బీఆర్సీ గ్రౌండ్లో చేసే. పెద్ద సినిమా రిలీజ్ అయినా కూడా ఒక చిన్న సినిమా 300 కోట్ల రూపాయలు బిజినెస్ చేసిన హనుమాన్, అలాగే అంతకుముందు బేబీ, అంతకుముందు బలగం, అంతకుముందు కాంతారా. ప్రతి సినిమా కూడా ఒకప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ సినిమా తీస్తే డబ్బు ఇబ్బంది లేదు. దాంట్లో ఈరోజు డబ్బు గ్యారెంటీ. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది, డెమో ఫిలిమ్స్ వచ్చినాయి, షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి. ప్రతిదానికి కూడా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో డబ్బులు గ్యారెంటీకి వస్తున్నాయి. తల్లిదండ్రులు అమ్మాయిల్ని బయటకు పంపగా వాళ్ళకు ఒక అవగాహన లేక వాళ్ళు చాలామంది సడన్గా ఉద్యోగం వెళ్ళిపోవడం, సడన్గా పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి ఒక మెచ్యూరిటీ, ఒక అవగాహన లేదు. ఇప్పుడు ఈ సమాజంలోకి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు ఒక అవగాహన వచ్చి తన సొంతంగా ఏదైనా సాధించగలరు. నిన్న జరిగిన మిస్ నెల్లూరులో నేను విన్ అయ్యాను. ఫస్ట్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. స్పెషల్గా కృష్ణారెడ్డి గారికి. ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ అందరికీ రావాలని ఆయన ఎంతో ట్రై చేస్తారు. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నటరాజ్ సార్కి, నటరాజ్ ఈవెంట్స్కి చాలా థ్యాంక్స్. నేను ఇక్కడ ప్రెస్ మీట్లో ఇలా మాట్లాడుతున్నాను అని అంటే నటరాజ్ ఈవెంట్స్కి చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఇలాగ ఫ్యాషన్ షో పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు మా పేరెంట్స్కి అండ్ అమరావతి కృష్ణారెడ్డి సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా పేరు గాయత్రి. రావడం చాలా హ్యాపీగా ఉంది. అమరావతి కృష్ణారెడ్డి గారికి, నటరాజ ఈవెంట్స్, అఖిల కానిష గారికి థ్యాంక్ యూ. చాలా సపోర్ట్ చేశారు. ఎవరిని కాదని చెప్పి మా ఇంట్లో పార్టిసిపేట్ చేశారు. సెకండ్ రన్నర్ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు మేము ఈ బ్యూటీ కాంటెస్ట్ అనేది జరగక ముందు ఎవరికి మేం కానీ మిస్ నెల్లూరు అమ్మాయిలు కానీ నాతో పాటు గెలిచిన మా ఇద్దరు కంటెస్టెంట్స్ కానీ ఎవరికి అసలు తెలియదండి. ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాను అంటే ఖచ్చితంగా నాకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే మాత్రం ఈ శ్రీమతి నెల్లూరు కాంటెస్ట్లో నేను పార్టిసిపేట్ చేయడం వల్ల. అలాగే మా అమ్మాయిలు కూడా దే ఆర్ ఆల్ మై సిస్టర్స్. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఇంత సెలబ్రిటీలు అయ్యారు అంటే దానికైతే కారణం మిస్ నెల్లూరు. లాస్ట్ ఇయర్ నేను తిరిగానండి వాళ్ళతో ప్రమోషన్స్కి. చాలా చాలా కంపెనీస్ పిలిచారు నెల్లూరులో. ఈవెన్ మేము కూడా పిలిచాం మా రెస్టారెంట్ తరఫు నుంచి వాళ్ళని ఫెలిసిటేట్ చేయడానికి. అంత చిన్న వయసులో అమ్మాయిలు అంత గొప్ప వాళ్ళు అయ్యారు, అంత సాధించగలిగారు. ఈరోజు నెల్లూరులో సెలబ్రిటీస్ అయ్యారంటే మాత్రం దానికి కారణం మిస్ నెల్లూరు. మిస్ నెల్లూరు ఇక్కడికి రావడానికి కారణమైన వారు 25 కళా సంఘాల వారు మరియు వారి గౌరవ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు. మిస్ నెల్లూరు 2024 ఎంత గ్రాండ్గా సక్సెస్ అయిన కారణం మన అమరావతి కృష్ణారెడ్డి గారు అండ్ నటరాజ్ గారు. వీళ్ళు లేకపోతే ఈ షో ఇంత గ్రాండ్గా జరిగేది కాదు. అండ్ మెయిన్లీ మన బ్యూటిఫుల్ గర్ల్స్, వీళ్ళు వాక్ అండ్ వీళ్ళు మాట్లాడిన
నేను గ్రూమింగ్ ఇచ్చానే కానీ నేను చెప్పిన దానికంటే మీరు చాలా బాగా చేశారు. ఇలాంటి షోస్ ఇంకా ఎన్నో జరగాలి అని అనుకుంటున్నాను. నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ఖచ్చితంగా సార్ సపోర్ట్ వల్ల నేను ఈ స్టేజ్ దాకా రాగలిగాను. అండ్ ఇదే కాదు, అమ్మాయిలు ప్రతి ఒక్క రంగాల్లోకి రావాలని చాలా కృషి చేస్తారు సార్. అండ్ ప్రతి ఒక్క కొత్త టాలెంట్ని సపోర్ట్ చేసి వాళ్ళకి స్టేజ్ అనేది, ఈ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది సార్. అండ్ ఈ ఈవెంట్ అనేది స్టార్టింగ్లో అయితే 2016లో జరిగింది. బట్ 2023 అండ్ 2024లో జరగడానికి ముఖ్య కారణం మన అమరావతి కృష్ణారెడ్డి సారే. ఈ ఈవెంట్కి నాకు చాలా చక్కగా సపోర్ట్ చేసింది మిసెస్ శ్రీమతి 2022 అఖిలారెడ్డి గారు, అలాగే తనుష గారు మిస్ నెల్లూరు 2023 రన్నరప్. సో అలాగే లతీఫా గారు అండ్ ఎస్పెషల్లీ నాకు గర్ల్స్ సపోర్ట్ చాలా చక్కగా చేశారండి. సో థ్యాంక్ యూ గర్ల్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ విన్ అయిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్.